నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ప్రాణం పోయినా సరే ఈ మూడు తప్పులను ఎట్టి పరిస్థితుల్లో మీరైతే చేయకండి. సంపాదించిందంతా పోయి రోడ్డు మీదకు వచ్చేసే పరిస్థితులు ఏర్పడతాయి. మీరు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మిస్ కాకుండా తప్పకుండా చూడండి. అయితే ప్రాణం పోయిన వృషభ రాశి జాతకులు చెయ్యకూడనటువంటి ఆ మూడు తప్పులు ఏంటి, మీరు ఎలాంటి తప్పులు చేస్తే మీ జీవితంలో ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుంటారు అనేటటువంటి విషయాలతో పాటు మీరు ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే వృషభ రాశి 12 రాశులలో రెండవ రాశి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వ్యక్తులు చేయకూడనటువంటి ఆ మూడు తప్పులు ఏంటంటే గనుక, ఒకవేళ మీరైతే ఆ మూడు తప్పులు మీ జీవితంలో చేస్తే గనుక మీరు ఇప్పటి వరకు కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా కూడా పోతుంది. మీరు రోడ్డు మీద పడే ప్రమాదము ఉంటుంది. ఈ రాశి వ్యక్తులైతే ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ అనేది ఉంటుందో, అలాగే జీవితంలో కూడా మీరు మూడు తప్పులను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎలా అయితే వృషభ రాశి జీవితంలో ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ అనేది ఉంటుందో, అదేవిధంగా మీరు మీ జీవితంలో కూడా ఇటువంటి మూడు తప్పులనైతే అస్సలు చేయకూడదు. ప్రాణం పోయినా సరే వృషభ రాశి జాతకులు ఈ మూడు తప్పులను అస్సలు చేయొద్దు. అయితే ఇంతకా తప్పులు ఏంటంటే, ఇందులో మొట్టమొదటి తప్పు ఏమిటంటే, ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఇంటిలో గనక వాయువ్య దిశలో పార్వతీదేవి విగ్రహాన్ని కానీ, దుర్గామాతాదేవి విగ్రహాన్ని కానీ, లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని కానీ, లేదా ఈ దేవతల యొక్క ఫోటో కానీ పెట్టుకున్నట్లయితే మీకు చాలా మనశ్శాంతి అనేది లభిస్తుంది. ఇంకా ముఖ్యంగా వాయువ్య దిశలో బరువును ఎప్పుడూ పెట్టకూడదు. ఒకవేళ మీరు గనక ఆ విధంగా వాయువ్య దిశలో బరువు పెడితే గనుక దాని ప్రభావం అనేది మీ ఆర్థిక స్థితిపైన ఎఫెక్ట్ అనేది పడుతుంది. దీనికి కారణంగా మీకు రావాల్సిన డబ్బులు కూడా రాకుండా మీరు అప్పుల బాధలలో పడతారు. ఈ రాశి వాళ్ళ వ్యాపారం చేసే వాళ్లకు కూడా లాభాలు రాకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక పాల వ్యాపారం వాళ్లకు, బంగారం వెండి వ్యాపారం లాంటి వాళ్లకు, బట్టల వ్యాపారం లాంటి వాళ్లకు ఆర్థిక పరంగా కలిసి వచ్చే కాలం ఇది. మరో తప్పేంటంటే, ఈ రాశి వ్యక్తులు తెల్లని వస్త్రాలను ధరించాలి. అప్పుడే మీరు సంతోషంగా ఉల్లాసంగా ఉండగలుగుతారు. నల్లటి వస్త్రాలు ధరించకూడదు. అలాగే దక్షిణ సింహద్వారం ఇల్లు కానీ అటువంటి ఇంటిలో రెంట్కు కానీ ఉండకూడదు. అదేవిధంగా సౌత్ ఫేస్లో ఉండే షాప్స్ని రెంట్కు తీసుకోకూడదు. ఒకవేళ మీరు గనక సౌత్ ఫేస్ గల ఇంట్లో నివసించాల్సి వస్తే చాలా నష్టాలనైతే మీరు భరించాల్సి ఉంటుంది. మీ యొక్క కుటుంబ సభ్యులలో ఒకరికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. చిన్న చిన్న సమస్యలను గోటుతో పోయేదాన్ని గోరంత చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా దక్షిణ దిశ సౌత్ ఫేస్గా ఉన్నటువంటి సింహద్వారాన్ని మీరు అస్సలు నివసించడానికి మొగ్గు చూపకూడదు. అంతేకాదు, మీకు దక్షిణ దిశగా తలపెట్టి పడుకోవడం కూడా నష్టాన్ని కలిగింపజేస్తుంది. ఇక అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు మీ తండ్రి గారితో ఎప్పుడు కూడా ఘర్షణ అనేది పడకూడదు. అలా ఘర్షణ పడినట్లయితే మీ యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. మీకు వీలైతే వారానికి ఒకసారైనా మీరు మీ తండ్రి గారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. అదేవిధంగా ఎప్పుడు కూడా పెద్దలను మీరు గౌరవించాలి. మీ కుటుంబంలోని పెద్దవారు వారిని ఎప్పుడు కూడా సలహాలు అడిగి తీసుకోవడం, వారితో చర్చించడం, వారికి ఏదైనా స్వీట్స్ని తెచ్చి ఇవ్వడం లాంటివి చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఈ రాశి వారికి మంచి ఫలితాలనైతే పొందుతారు. మీరు చేస్తున్న పనులలో తప్పకుండా ఫలితాలు చక్కగా వస్తాయి. ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో ఈ విధమైనటువంటి తప్పులనైతే మీరు చేయకూడదు. ఇక ఈ వృషభ రాశి వాళ్ళైతే ఈ సమయంలో ఇటువంటి తప్పులను మీరు అస్సలు చేయకూడదు. ఇక వృషభ రాశి వ్యక్తులు మీకు ఉండే వివిధ రకాల ఇబ్బందుల సమస్యల నుండి బయటపడడం కోసం, కెరియర్ పరంగా అన్ని రంగాలలో అద్భుత ఫలితాలు మీరు సాధించడం కోసం, జాతకరీత్యా మీకు కలిగేటటువంటి దుష్ప్రభావాల నుండి బయటపడటం కోసం కొన్ని ముఖ్యమైన పరిహారాలు పాటించాలి. అవేంటంటే, శనివారాలలో శని దేవాలయానికి వెళ్ళి శనిదేవుడికి నల్ల శనగల ప్రసాదం, అలాగే నల్ల నువ్వులను బెల్లం కలిపి తయారు చేసిన తీపి పదార్థాన్ని పంచిపెట్టండి.
ముఖ్యంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కొత్త పనులను ఆదివారం, సోమవారాలలో అస్సలు మొదలు పెట్టకండి. అదేవిధంగా శనివారం రోజు కూడా మొదలు పెట్టకూడదు. ఇక ఈ రాశి వ్యక్తులు ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే శుభ ఫలితాలు పొందుతారు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.